చెల్లించుకుంటున్నాం. నిన్నటి దినాన తండ్రి మీ దాసుని ద్వారా చక్కటి సంగతులను తండ్రి మీరు మాకు అనుగ్రహించారు. మా జీవితాల్లో లోపాలు సూటిగా మీరే మాట్లాడారు. మీకు స్తుతులు స్తోత్రాలు. తండ్రి మీ దాసుడిగా నేను నిలబడి ఉన్నాను. దయతో తండ్రి నన్ను మరుగుపరచండి. మీరే ఈ ప్రాంగణంలో తండ్రి మీరే ఉండండి. మీరుంటే, మీరు మాట్లాడితే ఎండిపోయిన ఎముకలు తండ్రి జీవిస్తాయి తండ్రి. కుళ్ళిపోయినటువంటి బ్రతుకులు తండ్రి చిగురిస్తాయి. మీరే మా మధ్యన ఉండండి. మీ సహాయాన్ని అర్థిస్తున్నాం. తండ్రి ఈ యొక్క సభల నిమిత్తం ముందుకొచ్చినటువంటి యవనస్తులను తండ్రి జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క స్థితిగతులను తండ్రి మీరే మెరుగుపరచండి. ఈ కార్యక్రమం అంతటినీ తండ్రి మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామానికి మహిమకరముగాను ఆత్మలకు తండ్రి రక్షణార్థంగాను తండ్రి జరిగించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమని నాడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రతి ఒక్కరికి మరొకసారి శుభాలు తెలియజేస్తూ, ప్రియులరా, ఇందాక చదవనటువంటి వాక్య భాగము మత్తయి గారు రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 20వ వచనం నుండి ఒకసారి మనం చూద్దాం. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన యెడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడకు పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పెను. యేసుక్రీస్తు వారు పలికినటువంటి ఈ మాట చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. బైబిల్ చదివితే మనకు అర్థమవుతుంది. ఈ మాట చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకనంటే ప్రపంచంలో ఎవరు ఎప్పుడు చెప్పనటువంటి మాటలు యేసుక్రీస్తు వారు మాట్లాడడం జరిగింది. పోలికగాను ఉపమానంగాను భూ సంబంధమైన వస్తువుల ద్వారానో ప్రకృతి ద్వారానో యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది. అనేకమైన సంగతులను బోధించడం జరిగింది. చాలా ఆశ్చర్యపోయేటువంటి సంగతి ఇది. చాలా ఆశ్చర్యం. ఎందుకు ఆశ్చర్యము అంటున్నానంటే, ఒకవేళ మీ దగ్గరకు వచ్చి నేను నా మాట ద్వారా ఆ చెట్టు నేను అన్న వెంటనే ఆ చెట్టు పడిపోద్ది అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది? మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక చెట్టు పడిపోవాలంటే ఏం చేయాలి? మాట అంటే చెట్టు పడిపోద్దా? ఒకవేళ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇంకా మాట ఆలోచించాలంటే వీడికి కాస్త పిచ్చి పట్టింది అంటారు. ఒకవేళ ఏమన్నా హాస్పిటల్లో చూపించకపోయారా అన్న మాటలు కూడా వినిపిస్తాయి. ఎందుకంటే ఒక అసాధ్యమైనటువంటి మాటను సాధ్యమవుతుంది అని అంటే ఎప్పుడు ఎవరో ఇలాంటి మాటలు చెప్పలేదు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడంటే లేకపోతే పరధ్యానంగా మాట్లాడుతున్నాడా అన్నట్టుగా ఉంటుంది. యేసుక్రీస్తు వారి మాటల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటన్నదే మనం ఆలోచించాలి. మనం బైబిల్ బాగా చదువుతామో లేదో మనకి తెలియాలని అంటే, నాస్తికులు హేతువాదులు అన్నవారు బైబిల్ని చాలా బాగా చదువుతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి దేవుడు లేడు అన్నటువంటి ఒపీనియన్ వాళ్ళకు ఉంది. దేవుడు లేడు అని చెప్పడానికి వాళ్ళు ఏం చదవటం ప్రారంభించారంటే, మిగిలిన గ్రంథాలు కూడా చదవటం ప్రారంభించారు. ఒక బైబిల్నే చదవట్లేదు కానీ వాళ్ళు హైందవాలకు సంబంధించినవి కానీ మిగిలిన రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో మిగిలిన మతాలకు సంబంధించిన పుస్తకాలు కానీ వాళ్ళు చదువుతారు. చదివి వాళ్ళు కొన్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. దేవుడు లేడు అని చెప్పటానికి వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తూ ఉంటారు. అందులో హేతువాదులు రేజ్ చేస్తున్నటువంటి బైబిల్లో రేజ్ చేసినటువంటి ఒక విషయం ఏంటంటే ఈ విషయమే. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆయన జీవించిన దినాల్లో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఈ కొండను చూసి
ఒకవేళ నువ్వు కానీ చెబితే, ఏం చెబితే, ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోమనగానే ఏమైపోతుంది? ఏమైపోతుందట? వెళ్ళిపోతుంది. మీకు అసాధ్యమైనది ఏది కూడా ఉండదు. మనందరికీ నిజంగా ఇది దేవుణ్ణి నమ్మేవారికి చాలా ధైర్యాన్ని ఇచ్చే మాట. చాలా ధైర్యాన్ని ఇచ్చే మాట. చదివితే అర్థం చేసుకుంటే ధైర్యాన్ని ఇచ్చే మాట. కొండంత ధైర్యం అంటారు, అవునా కదా? కొండంత ధైర్యం కాదు, కొండనే పంపేసేటువంటి ధైర్యం. కొండంత ధైర్యం కాదు, కొండనే వెళ్ళగొట్టేంత ధైర్యం యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట. వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. ఏమని క్వశ్చన్ చేస్తున్నారు అనంటే, ఇదిగో యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, మీకు విశ్వాసం ఉందా లేదా అని అడుగుతారు. ఈరోజు ప్రశ్నించే వాళ్ళు ఎలా ప్రశ్నిస్తారనంటే, మనల్ని ఎలా ప్రశ్నిస్తారనంటే, మీకు విశ్వాసం ఉందా అని అడుగుతారు. మీకు విశ్వాసం ఉందా లేదమ్మా? విశ్వాసం ఉందా లేదా? ఉంది కదా? ఉన్నవాళ్ళు చేతులెత్తండి. ఏం పర్వాలేదులే, నాకు ఉంది, అందరికీ విశ్వాసాలు ఉన్నాయి. కానీ విశ్వాసాల్లో రకాలు ఉన్నాయి. అవి తర్వాత ఎప్పుడన్నా మాట్లాడుకోవచ్చు. మనందరికీ ఏమున్నాయి? విశ్వాసాలు ఉన్నాయి. మీ యేసుక్రీస్తు వారు నిజమైన వాడు కాదా అని అడుగుతారు. అవునండి, నిజమైన వాడు, మేము నమ్ముకున్నవాడు, సత్యవంతుడు, ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయనే మార్గం. మేము బైబిల్ని మనస్ఫూర్తిగా మేము అంగీకరిస్తున్నాం అని మనం చెప్తాం. చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఒకవేళ నీకుదో యేసుక్రీస్తు వారు చెప్పాడు కదా, ఏమని చెప్పాడనంటే, నీకు విశ్వాసం ఉంటే ఏం జరుగుతుంది అన్నాడు? ఈ కొండను చూసి అక్కడికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది కదా, మీరు ట్రై చేయండి అంటారు. అప్పుడు మీరేమంటారు? ఏమంటారమ్మా? మేమేమనమండి, సైలెంట్గా వచ్చేస్తామండి అని అంటారు. దాంట్లో ఉన్నటువంటి మనకి ఆ పరమార్థం మనకు అర్థం కావాలి. ఒక సందర్భంలో ఏం జరిగిందని అంటే, అపోస్తుల్ని పంపుతూ అపోస్తులతో ఒక మాట అంటాడు ఆయన. ఏమని అంటాడనంటే, మీరు ఒకవేళ పాములైనా విషకరమైనవి ఏమైనా ఉన్నా అవి మిమ్మల్ని హాని చేయవు. ఒకవేళ పాములు ఏమైనా ఉన్నా, విషకరమైనవి ఏమైనా ఉన్నా అవి మీకు హాని చేయవన్నప్పుడు ఒక ఆయన ఏమని చేశాడనంటే, ఒక విషయాన్ని తీసుకొచ్చి ఏమన్నాడనంటే, ఇదిగో మీ యేసుక్రీస్తు వారు చెప్పాడు కదా. ఏమని చెప్పాడు యేసుక్రీస్తు వారు? ఒకవేళ పాములైనా ఏవైనా మిమ్మల్ని ఏ హాని చేయలేవు అని యేసుక్రీస్తు వారు చెప్పాడు కదా, విషాన్ని తాగామన్నాడు. అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆయన ఎందుకు మాట్లాడాడు, దాంట్లో ఉన్న పరమార్థం ఏంటి, ఇవన్నీ వాళ్ళకి అనవసరం. సరేలే, వాళ్ళ గురించి పక్కన పెట్టండి, వాళ్ళ గురించి మనకి పెద్ద పట్టింపు ఏం లేదు. అయితే మిమ్మల్ని ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, వాళ్ళకి ఎలాగ అర్థం కాదు. ఎందుకంటే తప్పు పట్టేవాడికి ఎప్పుడు కూడా పచ్చకామెరలోడికి లోకమంతా ఎలాగ ఉంటుంది? పచ్చగా ఉంటుంది. మిగిలిన విషయాలను ఆలోచిస్తూ బైబిల్ను కూడా వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు. దేవుడి దగ్గరికి ఎలా రావాలి అని అంటే, దేవుడి గురించి ఎలాగ ఆలోచించాలి అని అంటే, స్వచ్ఛమైన మనసుతో బైబిల్ని ఆలోచించాలి తప్ప తప్పు పడదాం అనుకునే వాళ్ళకి బైబిల్ ఎప్పుడు కూడా వాళ్ళకి అర్థం కాదు. అయితే వాళ్ళ గురించి పక్కన పెట్టండి. వాళ్ళు చదువుతున్నారు బైబిల్ని. ఎలా చదువుతున్నారంటే, ఇది దేవుని గ్రంథం కాదు అని చెప్పడానికే చదువుతున్నారు వాళ్ళు. సరే, వారి విషయాన్ని పక్కన పెట్టండి. అయితే దీంట్లో ఉన్న పరమార్థం ఏంటన్నదే మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అంటున్నాడు, మీకు ఆవగింజంత, ఎంత గింజ ఎంత ఉంటుంది? అది మీరు మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. ఏదైనా ఒక విషయం అన్నాం అనుకోండి, నిద్రలో కూడా గుర్తుకొచ్చేయాలి. మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే, ఆ ఆవగింజంత విశ్వాసం ఏం చేస్తుందట? కొండను ఒకవేళ పక్కకు పొమ్మంటే పక్కకు పోతుంది, సముద్రంలో పడిపోమంటే సముద్రంలో పడిపోతుంది. ఇది సాధ్యమైన విషయం అని అంటే, ఇది సాధ్యము కానిదిగా కనబడుతున్నటువంటి అసాధ్యమైనటువంటి సాధ్యముగా యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. ఇది మనకి ఇంకా బాగా అర్థం కావాలంటే బైబిల్లో ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అక్కడికి వెళితే, ఎందుకంటే క్లుప్తంగానే మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూద్దాం. జకరియా గ్రంథము 4వ అధ్యాయము, జకరియా గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం నుండి ఒకసారి చూద్దాం. నాతో మాట్లాడుచున్న దూత, ఇదేమిటో నీకు తెలియదా అని నన్ను అడుగుగా, నేను నా ఏలినవాడా నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లనెను,
జెరుబ్బాబేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నీవేమాత్రమైన దానవు అని అంటున్నాడు. ఇక్కడ దాంట్లో ఉన్నటువంటి పరమార్థం మనకు అర్థం కావాలి. ఒక రూపకాలంకారమైన పోలికలు మనకు అర్థం కావాలి. ఈరోజు పోలికలు ఉంటాయి, రూపకాలంకారంగా చెప్పేవి ఉంటాయి, లేకపోతే పొడుపు కథల రూపంలో చెప్పేవి ఉంటాయి, లేకపోతే నీతికి సంబంధించినవి ఉంటాయి. ఒక వస్తువుని పోల్చు కానీ లేకపోతే ప్రకృతి సంబంధమైన వాటిని కానీ పోలుస్తూ చెప్పే విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. దాన్ని అపార్థం చేసుకుంటే ఎవడో ఏం చేయలేడు. యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి విషయం మనకు అర్థం కావాలంటే బైబిల్లో కొన్ని సందర్భాలు మనం ఆలోచించే ప్రయత్నం చేయాలి. ఇక్కడ జెరుబ్బాబేలు అనేటువంటి వ్యక్తి మనకి బైబిల్లో మనకు కనబడతాడు. ఈ జెరుబ్బాబేలు అనేటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ దేవుడు మాట్లాడుతూ ప్రవక్త గారి ద్వారా మాట్లాడుతూ ఏమని అంటున్నాడనంటే, జెరుబ్బాబేలుకి ఎవరు అడ్డం వచ్చారట? గొప్ప పర్వతం అడ్డొచ్చిందట. గొప్ప పర్వతం, గొప్ప పర్వతం. ఎంత గొప్ప పర్వతం అంటే, ఏ రోజైనా మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఏ పర్వతమైనా అడ్డొచ్చిందా? పనిగట్టుకుని ఏ పర్వతము మన దగ్గరికి రాదు. ఏ కొండ మనకి భౌతిక సంబంధమైన కొండలు కానీ భౌతిక సంబంధమైన పర్వతాలు కానీ మనకు అడ్డు రావు. కొండలకి పర్వతాలకి డిఫరెన్స్ ఉంది. కొండ అంటే ఏంటి, పర్వతం అంటే ఏంటి? కొండ అంటే కొండలు తెలుసు కదా, తెలియనట్టు చూస్తారటి. ఇక్కడ కొండలు ఉన్నాయి లేవా? మరి అలా చూస్తూ ఉంటారటి. మీరు వింటున్నారా వింటలేదా, లేకపోతే నిద్రపోతున్నారా? కాస్త ఏదో స్మైలు లేకపోతే ఏదో ఏమిటో హావాభావాలు ఏమైనా కనబడ్డాయి అనుకోండి, చెప్పేవాళ్ళు వింటున్నారన్న విషయం ఒక అర్థమవుతుంది. కొండలకి పర్వతాలకి చాలా తేడా ఉంది. కొండలు వేరు, పర్వతాలు వేరు. కొండలు మనం చూసేవి 7 హిల్స్ అంటారు, లేకపోతే ఇంకా రకరకాల కొండలు, లేకపోతే శ్రీశైలానికి సంబంధించినవి కానీ ఇంకా చుట్టుపక్కల మన దేశంలో ఉన్నటువంటి కొండలు కానీ చాలా ఉన్నాయి. పర్వతం అంటే హిమాలయ పర్వతాలు అంటారు. హిమాలయ పర్వతాలు చాలా ఎత్తులో ఉంటాయి. మనకు తెలుసు పర్వతాలు వేరు, కొండలు వేరు. ఇక్కడ జెరుబ్బాబేలుకి ఎవరు అడ్డం వచ్చారట? గొప్ప పర్వతం అడ్డొచ్చిందట. గొప్ప పర్వతం. నిజంగా దేవుడు నమ్ముకున్న పిల్లలకి ఉండే భరోసా మామూలు విషయం కాదు. ఎవరికి పడితే వాళ్ళకి కొండలు వెళ్ళిపోవు, ఎవరికి పడితే వాళ్ళకి పర్వతాలు వెళ్ళిపోవు. అవి ఒకవేళ వాళ్ళకి ఏ పర్వతం అడ్డొచ్చినా, ఒకవేళ వాళ్ళ జీవితంలో ఏ కొండ అడ్డొచ్చినా వాళ్ళకి కదలదు. మరి ఎవరికి పర్వతం పోతుంది, ఎవరికి కొండలు పక్కకు పోతాయనంటే, ఇక్కడ జెరుబ్బాబేలు అన్నటువంటి వ్యక్తి అతను చేస్తున్న పని ఏంటో మనకు విషయం మనకు అర్థం కావాలి. ఇప్పుడు జెరుబ్బాబేలు గురించి ఏమని మాట్లాడుతున్నాడో అనంటే కిందకి మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. నువ్వు ఏమాత్రమైన దానువు, నీవు చదువుని భూమి అగుదువు, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకుని పెట్టించను. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను, జెరుబ్బాబేలు చేతులు మందిర పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకుందు. ఏమని మాట్లాడుతున్నాడు ఇక్కడ? జెరుబ్బాబేలుకి ఒక గొప్ప పర్వతం అడ్డొచ్చింది. ఇంతకీ జెరుబ్బాబేలు ఏం చేస్తున్నాడనంటే, జెరుబ్బాబేలు మందిరాన్ని ప్రారంభించినటువంటి చేతులు. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అన్నాడు కదా, మీకు విశ్వాసం ఉంటే ఏముండాలట? మనిషికి ఏముండాలమ్మా? మన విశ్వాసులమేనా పిశాచులమా? విశ్వాసులు వేరు, పిశాచులు వేరు. విశ్వాస రూపంలో ఉన్నటువంటి పిశాచులు అంటే మీరు కాకపోవచ్చులే బహుశా, మళ్ళీ మీరు ఫీల్ అవ్వకండి. విశ్వాసం అనే ముసుగులో ఉండేటువంటి పిశాచులు ఉంటాయి. మనం అలా ఉండకూడదు. అంటే వాక్య ప్రకారము బ్రతకనటువంటి జీవితాలు ఉంటాయి. అలాంటి వారి గురించి పక్కన పెట్టండి. ఇప్పుడు మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏం జరుగుతుంది అంటున్నాడో. ఇంతకీ విశ్వాసులు ఎవరు?
ఇప్పుడు ఏ విశ్వాసులకి కొండలు కదిలిపోతాయి, ఏ విశ్వాసులకి పర్వతాల పునాదులు సైతము అదిరిపోయి పక్కకు పోతాయి. ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడనంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఇతడు ఒక గొప్ప సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. మనకి బైబిల్లో ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలు కానీ ఈ జకర్యా గ్రంథాల్లో కానీ వాళ్ళు మరి బానిసత్వంలో నుండి, చెరలో నుండి వారు యెరూషలేమునకు వచ్చి వాళ్ళు ఏం చేసే ప్రయత్నాలు చేశారనంటే వారి యొక్క నగరాన్ని నిర్మించుకోవడానికి కానీ, యెరూషలేము దేవాలయాన్ని నిర్మించుకోవడానికి కానీ వాళ్ళు ఏం చేసేవారంటే ప్రయత్నాలు చేసేవారు. అంటే విశ్వాసి ఏం చేస్తాడంటే విశ్వాస సంబంధమైన కార్యాలు జరిగిస్తాడు. ఇక్కడ మనం విశ్వాసులమో లేదో మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ అవిశ్వాసులమో లేదో అన్న విషయాన్ని మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఒక విశ్వాస పరిమాణం, ఒక విశ్వాస గొప్ప పరిమాణం ఎవరిలో కనబడుతుందంటే ఇక్కడ జెరుబ్బాబెలులో కనబడుతుంది. ఇప్పుడు మందిరాన్ని తిరిగి నిర్మించుకోవటానికి ప్రయాసపడుతున్నారు. ఎందుకంటే వారికి ఉన్న మందిరం ఏమైపోయింది? తగలబడిపోయింది. మందిరాన్ని పాడు చేసేసారు. వాళ్ళకున్న పట్టణ ప్రాకారాలను పాడు చేసేసారు. మరలా వాటిని నిర్మించుకోవటానికి దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు, దేవుని మీద ప్రేమ కలిగిన వాళ్ళు ఏం చేశారంటే మరలా దేవుని మందిరం మాకు కావాలి, మా దేవుడు మాకు కావాలి, ఆ దేవుడి యొక్క ప్రత్యక్షత మాకు కావాలి, ఆయన యొక్క రక్షణ మాకు కావాలి, ఆయన పట్ల మా ప్రజలు చేసినటువంటి దోషం వల్ల మేము శిక్షణ అనుభవిస్తున్నాం, అయితే మరలా మేము బాగుపడాలంటే మాకు మందిరం కావాలని దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆ రోజు ఒక సమాజంగా కూడుకుని ఏం చేస్తున్నారనంటే దేవాలయము కొరకు కష్టపడుతున్నారు. ఈరోజు మీలో ఎంతమంది దేవుని యొక్క ఆలయం మీద ప్రేమ కలిగిన వాళ్ళు ఉన్నారు? సంఘం మీద ప్రేమ కలిగిన వాళ్ళు ఉన్నారు? ఈరోజు చాలామంది అతి తెలివైన మాటలు మాట్లాడతారు. ఎలాంటి తెలివైన మాటలు మాట్లాడారంటే మాకు దేవుడు అంటే చాలా ఇష్టం అండి, మేము ఎక్కడికి వెళ్ళము, ఏ సంఘానికే వెళ్ళమంటాం. ఏంటి నీకు దేవుడు అంటే ఇష్టమా? ఏ సంఘానికి వెళ్ళవా? ఈ సంఘం నచ్చపోతే ఇంకో సంఘం, ఇంకో సంఘం నచ్చపోతే ఇంకొక సంఘం. అసలు దేవుని సంఘం మీద ప్రేమ లేకుండా, విశ్వాస సంబంధమైన క్రియలు లేకుండా నువ్వు విశ్వాసినని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసం? దేవుని పిల్లలుగా మనం ఆలోచించుకోవాలి. దేవుని సంఘం మీద ప్రేమ ఉన్న వాళ్ళు దేవుని యొక్క సంఘములో కార్యక్రమాల నిమిత్తం ఏం చేస్తారు? ఎప్పుడు కూడానే వాళ్ళకి ఎప్పుడు ఒకటే ధ్యాస ఉంటుంది వాళ్ళకి. నిజంగానండి, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి, దేవుడు పరిపూర్ణంగా అర్థమైన వాళ్ళకి వేరే ధ్యాస ఉండదు. కుటుంబంగా ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇస్తారో తెలుసా? సంఘానికి ఇస్తారు. వ్యక్తిగతంగా దేనికి ప్రయారిటీ ఇస్తారో తెలుసా? సంఘానికి ప్రయారిటీ ఇస్తారు. ఏమండి, బైబిల్లో భక్తులు దేవుని కోసం బైబిల్లో ఉన్నటువంటి భక్తులు దేవుని కోసం వారి జీవితాలనే పణంగా పెట్టారు. వాళ్ళు దేవుడు పని చేస్తున్నప్పుడు, మందిరాన్ని నిర్మిస్తున్నప్పుడు సాతానుగాడికి కెట్టదో, సాతానుగాడికి నచ్చదో. సాతానుగాడు ఏం చేస్తాడంటే దేవుని మందిరాన్ని ఏ విధంగా అయినా పాడు చేయాలి, దేవుని ఆలయాన్ని ఏ విధంగా అయినా పాడు చేయాలి, సంఘాన్ని ఏదో విధంగా పాడు చేయాలని వాడు ఎలా నిలబడతాడు? వాడు ఏదో ఒక రూపంలో అడ్డు తగులుతూ ఉంటాడు. ఇంకా మీకు బాగా అర్థం కావాలనంటే మీరు ఒక విషయాన్ని మనం చూద్దాం. ఒకసారి మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథానికి రండి. ఒకసారి నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్టు మిగులు కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి సొమ్రోను దండు ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకుందురా? ఒక్క దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్త కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద ఉండి వారు కట్టిన దానికి పైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ ఏమైపోతుంది అంటున్నాడు. ఏమండి, వారు ప్రాకారాలు కట్టుకుంటుంటే ఎగతాళి చేస్తున్నారు, వారు మందిరాన్ని కట్టుకుంటుంటే ఎగతాళి చేస్తున్నారు. మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు దేవుడి పనిని పాడు చేయటానికి కొన్ని దుష్ట శక్తులు నిలబడ్డాయి ఆ రోజుల్లో.
వాళ్ళు అధికారాన్ని ఉపయోగించుకున్నారు, వారు రాజకీయ నాయకులను ఉపయోగించుకున్నారు. దేవుని పనిని ఏదో విధంగా పాడు చేయాలి, దేవుడి పనిని పాడు చేయాలి, దేవుని పిల్లలు బాగుపడకూడదు అని చెప్పి ఏం చేశారంటే ఏమండి, అడుగు అడుగున అడ్డుపడుతూ వస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలా నిలబడిపోయారట? కొండల్లా నిలబడిపోయారట, పర్వతాల్లాగా. మీకు ఇంకా బాగా అర్థం కావడానికి చెప్పాలని అంటే ఏమండి, ఈ రోజుల్లో మీరు బాగా గమనించండి, అధికారులు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కిట్టనోళ్ళు ఏం చేస్తూ ఉంటారు? ఎక్స్పర్టీ అనుకోండి, వాడు ఎక్స్పర్టీ అనుకోండి, వాడి ఇల్లును కూల్చేసిన వాళ్ళు ఉన్నారు. వాడి ఎక్స్పర్టీ అనుకోండి, ఉద్యోగాలు తీసేసిన వాళ్ళు ఉన్నారు. వాడి ఎక్స్పర్టీ అనుకోండి, పింఛన్లు పీకేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే దేవుడి విషయంలో కూడా ఆ రోజు వాళ్ళని ఎవరిని ఉపయోగించుకున్నారంటే అధికారులను ఉపయోగించుకున్నారు. అండ్ ఈరోజు మనకి పథకాలు అందుతున్నాయి మంచివాళ్ళు కాబట్టి. ఒకవేళ వాళ్ళు మంచి హృదయం లేదనుకోండి, మనకి ఏం చేస్తారో ఏమండి, ఆడికి పథకం రాకూడదండి, ఈడికి పథకం రాకూడదంటే మనకి ఏమైనా రాకుండా చేయగలరా లేదా వాళ్ళు? ఏమండి, మనకి ఒకవేళ వాళ్ళు కానీ శత్రువులు అయిపోయారు అనుకోండి, ఎలాంటి పరిస్థితులు? మనం చేసే ప్రతి పనికి అడ్డు తగలగలరు. మనకి వచ్చే ప్రతి పథకాన్ని కూడా ఏం చేస్తారు వాళ్ళు? ఆ రోజుల్లో దేవుని కొరకు స్వచ్ఛందంగా నిలబడతంటే ఎవరు అడ్డం వచ్చేసారట? సన్బల్టు, టోబియా అధికారులను ఉపయోగించుకోవటం, లేకపోతే అక్కడ ఉన్న జనాంగం ఎవరైతే ఉన్నారో ఆ జనాంగం, వాళ్ళ జనాంగాలను పురుగొల్పడం, వాళ్ళని చంపటానికి ప్రయత్నం చేయటం. ఏమండి, దేవుడి పని చేస్తే మంచిదా చెడ్డదా? దేవుడి పని చేస్తుంటే చంపేయడానికి సిద్ధపడిపోతున్నటువంటి రోజులు. జకర్యా గారిని కూడా చంపేశారు, ప్రవక్తల్ని కొంతమందిని చంపేశారు. దేవుడి పనిని ఏదో విధంగా పాడు చేయాలి. ఒకవేళ దేవుని మందిరం కానీ వాళ్ళకి నిలబడితే వాళ్ళ జీవితాలు బాగుంటాయని దుష్టుడు వారవలేక కొంతమంది దుష్ట శక్తుల్ని ఎలా నిలబెడతాడట? మనకే గొప్ప పర్వతాలుగా నిలబడిపోతారట. మనకు అనిపిస్తుంది, అరే ఈరోజు అధికారే ఏమైపోయాడు, నాకు అడ్డమైపోయాడు. దేవుడు పని చేస్తుంటే ఆటంకాలు వస్తున్నాయా లేవా? ఈరోజు ప్రార్థనకు వస్తుంటే ఆటంకాలు వస్తూ ఉంటాయి. నీ కుటుంబంలో సమస్య వచ్చింది, దేని మీద కోపం? దేవుడి మీదే కోపం. లేకపోతే సంఘంలో ఏదో సమస్య వచ్చింది, నీకు ఎవరి మీద కోపం? ఈరోజు సంఘాన్ని ద్వేషించడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు. ఈరోజు మనిషికి దేవుడికి దూరం అయిపోవటానికి ఈరోజు మనిషికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు. మరి మీకు ఎంతమందికి అర్థమవుతుందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు. చిన్న చిన్న ఆటంకాలకి దేవుడు అంటే కోపం, చిన్న చిన్న పరిస్థితులకి సంఘం అంటే ద్వేషం. సంఘములో అందరూ ఒకలాగుండరు, కుటుంబంలో అందరూ ఒకలాగుండరు, మన ప్రాంతంలో అందరూ ఒకలాగుండరు. ఏదేమైనప్పటికీ దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్ళాలి. దేవుడే ఏ కార్యక్రమాన్నైనా చక్కబెట్టుకోగలడు, మనకి చక్కబెట్టగలడు. ఎలాంటి ఆటంకాన్నైనా తీయగలిగిన సామర్థ్యం కలిగినవని మనం నమ్ముకున్నామన్న విషయం ఈరోజు అవగాహన చాలామందికి లేదు. విశ్వాసం కలిగిన వాడు కార్యాలు చూస్తాడు, విశ్వాసం లేనివాడు దేవుడికి ఏమైపోతాడో? దూరం అయిపోతాడు. ఏమండి, ఆ రోజు వాళ్ళకి ప్రాణం మీదకి వచ్చిన గొప్ప పర్వతాల్లాగా నిలబడినా వాళ్ళు ఎలా నిలబడ్డారు? వాళ్ళు విశ్వాసంతో నిలబడ్డారు. మన ఎదుట ఎవడు నిలబడినా నీవు యథార్థంగా ఉన్నప్పుడు, నువ్వు సత్యం ప్రకారం బ్రతుకుతున్నప్పుడు, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నప్పుడు నీకు ఎలాంటి ఆటంకం వచ్చినా ధైర్యాన్ని ఇచ్చేటువంటి గొప్ప విషయం. నిజం చెప్తున్నానండి, నిజంగా దేవుడి మీద మనం ఆధారపడితే ఎజ్రా గ్రంథం చదవండి, నెహెమ్యా గ్రంథం చదవండి, జకర్యా గ్రంథం చదవండి. ఏమండి, ఆ చెరకు వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి వాళ్ళు తిరిగి ప్రయాణాన్ని ఒకసారి మీరు గమనించండి. గమనించినప్పుడు దేవుడు ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాట జెరుబ్బాబెలు విషయంలో మాట్లాడుతున్నాడు. గొప్ప పర్వతం అడ్డొచ్చిందంట. ఆయన ఏమనంటున్నాడో నువ్వు నేల మట్టుకు ఏమైపోతావు అంటున్నాడు. ఇప్పుడు గొప్ప పర్వతం ఏమైపోద్దటండి? మనకు అడ్డొచ్చిన పర్వతం ఏమైపోద్దట? సదునైపోతుందట, సదును భూమి అయిపోతుందట. కొండను ఎలా చేస్తాడట అంటే అది కనబడకుండా పోతుందట. మనం యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు, మనం సత్యం ప్రకారం బ్రతుకుతున్నప్పుడు ఒకవేళ ఎవడైనా మనకు అడ్డొస్తే
ఒకవేళ ఎవడైనా మనకు అడ్డొస్తే వాడు ఏమైపోతాడట? ఆడు కాలగర్భంలో కలిసిపోతాడట. లేకపోతే వాడు కనబడకుండా పోతాడట. అలాగని మనకి ఇబ్బంది ఉంటుంది, అలాగని మనకి శ్రమ ఉంటుంది. మనకి ఎవడైతే వ్యతిరేకంగా నిలబడుతున్నాడో వాడు ఏమైపోతాడో? కనబడకుండా పోతాడు. అదే చెప్తున్నాడు. ఇంకా మీకు అర్థం కావడానికి కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ విషయంలో కూడా మనం చూద్దాం. ఇంకా ఏమని మాట్లాడుతున్నారో అన్న విషయాలను చూస్తే మత్తయి గారు రాసినటువంటి సువార్తలోని ఒక మంచి విషయం కనబడుతుంది. చూద్దాం. యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఒక చక్కటి సందర్భం కనబడుతుంది. ఆ సందర్భం కూడా మనం చూద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము, మత్తయి గారు రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము 62వ వచనం నుండి ఒకసారి మనం చూద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము 62వ వచనం. మరునాడు అనగా సిద్ధపరచు దినము, మరుసటి దినమునకు ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాణ్ణి ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచిన కంటే కడపటి వంచిన మరీ చెడ్డదని చెప్పి, అందుకు పిలాతు, మీరు కావలి ఉన్నారు కదా, మీ చేతనంటూ మీరు చేయండి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకుని రాతికి ముద్ర వేసి సమాధిని ఏం చేశారట? మీరు బాగా గమనించండి, ఆలోచించే ప్రయత్నం చేయండి. చాలా సందర్భాలు ఉన్నాయి, మీకు క్లుప్తంగానే వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి కూడా ఎంతమంది వ్యతిరేకంగా నిలబడ్డారో? ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నాడో? ఒక సామాన్యుడిగా ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడో? సామాన్యుడిగా ఉన్నాడు. దేవుడైనటువంటి యేసుక్రీస్తు వారికి కూడా ఏమొచ్చినాయి? కష్టాలు వచ్చినాయి. ఆయన సిలువ వేదనను అనుభవించాడు. ఆయన ఎంతో రోదనను అనుభవించాడు. అయితే యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఒక మాట చెప్పాడు. ఏమన్నా మాట చెప్పాడు ఆయన? ఇదిగో, నేను 3వ దినాన్ని ఏం చేస్తాను? నేను తిరుగు లెగుస్తానన్నాడు ఆయన. ఒకవేళ ఆ మాటే కానీ ఒకవేళ వాస్తవం అయిపోతుందేమో, సత్యము బయటికి రాకూడదు, ఆయన బయటికి రాకూడదని ఒక పెద్ద బండను దేనికి పెట్టారట? ఏమండి, ఎంత పెద్ద బండ పెట్టారు? చాలా పెద్ద బండ. సైనికులందరూ కలిసి ఏమండి ఆ సమాధికి రాయి పెట్టి ముద్ర వేశారంటే, సీల్ వేసేసారట. అంటే ఎవరో కూడా తీయలేనంత బలంగా ఏం చేస్తారు? యేసుక్రీస్తు వారిని ఏం చేస్తారు? సమాధిలో పెట్టిన తర్వాత మనకు తెలుసు సమాధి కార్యక్రమాలు ఎలా జరిగినాయి ఏంటన్నది. పెద్ద రాయి పెట్టేశారు. ఇప్పుడు ఆ రాయిని ఎవరు తీయగలరు? ఎవరు తీయలేనంత విధంగా ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి వాళ్ళే కాపలా ఉండి, మీకు అర్థమవుతుందా? వాళ్ళే కాపలా ఉండి ఏం చేస్తున్నారో? పెద్ద రాయిని పెట్టారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడో? ఒరే అబ్బాయి, కొండే ఏమైపోద్ది అన్నాడు? పక్కకు పోతుంది అన్నాడు. పర్వతాల్లాగా నిలబడిపోయినా ఏమైపోద్ది అన్నాడు? ఆ రోజుల్లో యేసుక్రీస్తు వారికి ఎవరు అడ్డొచ్చేసారు? యేసుక్రీస్తు వారు కూడా మందిరం కట్టడానికి వచ్చాడు. ఏ మందిరం కట్టడానికి వచ్చాడు? దేహమనే మందిరాన్ని కట్టడానికి వచ్చాడు. విశ్వాసము ఏం జరిగిస్తుందంటే గొప్ప కార్యాలు జరిగిస్తుంది. అండి, విశ్వాసము కలిగిన వాడే గొప్ప కార్యాలు చేయగలిగితే, విశ్వాసమునకు కర్త ఎవరో? ప్రభువైన యేసుక్రీస్తు వారైతే వాగ్దానం చేశాడో, విశ్వాసం ద్వారా ఏం జరిగిస్తాడట మనిషి? నీ జీవితంలో ఎటువంటి పెద్ద ఆటంకం వచ్చినా, అది గొప్ప పర్వతమైనా, అది ఏ కొండ అయినా సరే, ఏ ఆటంకమైనా సరే, యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ఆ మాట, ఆయన మాటకున్న పవర్, యేసు నామమున మనం ఉచ్చరించగలిగితే ఏమవుతుందట? అది ఏమైపోతుంది? కనబడకుండా పోతుంది. అది కొండ అయినా సరే, పర్వతమైనా సరే. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి గొప్ప పర్వతాలు అడ్డొచ్చాయి. వాళ్ళు అడ్డంగా నిలబడిపోయారు. శాస్త్రులు నిలబడిపోయారు, పరిచయులు నిలబడిపోయాడు, అధికారులు ఏకమైపోయారు, రోమా ప్రభుత్వం ఏకమైపోయింది, సైనికులు ఏకమైపోయారు. అందరూ ఏకమైపోయి యేసుక్రీస్తు వారు అనే సత్యాన్ని బయటికి రాకూడదు అనుకున్నారు. ఇప్పుడు ఆ రాయి ఏమైపోతుంది? తర్వాత అధ్యాయంలో చూద్దాం. 28వ అధ్యాయం మొదటి నుంచి చూడండి. విశ్రాంతి దినమున గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి.
ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి వచ్చి రాయిని పొర్లించి, ఎవరో తీయనంత గట్టిగా ఏం చేశారు వాళ్ళు? రాయిని ఏం చేశారు? ఏమంటే కొండలే మాయమైపోతాయి, పర్వతాలే పోతాయి అన్నప్పుడు ఏమంటే చిన్న రాయి యేసుక్రీస్తు వారిని ఆపగలిగిందా? చూడండి, విశ్వాసం కలిగి ఉంటే, మనము దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటే వాళ్ళు ఎలాంటి వారైనా సరే, ఎందుకంటే మనందరికీ తెలుసు విశ్వాసం ఏం జరుగుతుందట. ఇప్పుడు మీకేముంది అంటున్నాడో? అల్ప విశ్వాసం అన్నాడు. మనకేముండాలట? విశ్వాసం ఉండాలంట. విశ్వాసులకు తండ్రి ఎవడు? అబ్రహాం గారు. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం గారు. ఇప్పుడు విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం గారిని మీరు చూడండి, ఆయన విశ్వాసులకు తండ్రి ఎలా వేయగలిగాడు? విశ్వాసము కలిగిన వాడు విశ్వాస సంబంధమైన క్రియలు జరిగిస్తాడు. మీరు గమనించండి, మీరు ఆలోచించండి, అర్థం చేసుకోండి. మనం విశ్వాసులమైతే ఏం చేయాలి? బైబిల్ పట్టుకున్నంత మాత్రాన్ని ఏం కాదు, మనం విశ్వాసులము కాలేం. విశ్వాసి ఏం చేస్తాడో, విశ్వాస సంబంధమైన పెయింటర్ ఏం చేస్తాడో? ఇది పెద్ద క్వశ్చనా? పెయింట్ పని చేస్తాడు, అవునా కదా? బేల్దారి మేస్త్రి ఏం చేస్తాడో? తాపి పని చేస్తాడు. వడ్రంగి మేస్త్రి ఏం చేస్తాడో? వడ్రంగి పని చేస్తాడు. విశ్వాసి ఏం చేస్తాడు? విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తాడు. అబ్రహాం గారికి చెప్పాడు దేవుడు, ఇదిగో నీ ఊరిని విడిచిపెట్టి ఏం చేయమన్నాడు? నేను చూపించే దేశానికి ఏం చేయమన్నాడు? అబ్రహాం గారు ఏం చేశారు? ఏమండి, అబ్రహాము గారు తనకున్న ప్రాంతాన్ని దేవుని కొరకు విడిచిపెట్టడానికి సిద్ధమైపోయాడనంటే, ఈరోజు చిన్న చిన్న బలహీనతలను విడిచిపెట్టలేని వాళ్ళు మీరు విశ్వాసులు ఎలాగవుతారు? వాళ్ళు విశ్వాసులు, విశ్వాసానికి సంబంధించిన తండ్రి అబ్రహాం గారు. ఇప్పుడు విశ్వాసం ఏం చేస్తాడో? విశ్వాస సంబంధమైన క్రియలు జరిగిస్తాడు. ఇప్పుడు అబ్రహాము గారు ఏమి విడిచిపెట్టగలిగాడు? దేశాన్ని విడిచిపెట్టగలిగాడు. అబ్రహాము గారు ఇంకా ఏం చేశాడు? తనకున్న కుమారుణ్ణి అర్పించమంటే ఏం చేశాడు? కుమారుణ్ణి కూడా ఇవ్వటానికి. ఈరోజు ఒక చిన్న పని చెప్తే దేవుని కొరకు చెయ్యలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు చాలామంది ఉన్నారు. మీరు మరి విశ్వాసులు ఎలాగవుతారు చెప్పండి? మీకు కార్యాలు జరుగుతాయా? మీకు గొప్ప పర్వతాలు అలాగే ఉంటాయి, నీకు పెద్ద కొండ రోగం అలాగే ఉంటుంది, నీకు ఒక గొప్ప పర్వతం నీ సమస్య అలాగే ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది? నువ్వు విశ్వాసివి కాదు. విశ్వాసివి అయితే ఏం చేస్తావు? విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తావు. ఇప్పుడు జెరుబ్బాబెలు గారు మందిరాన్ని కట్టడానికి సిద్ధపడిపోయినటువంటి విశ్వాస సంబంధమైన క్రియ మనకు కనబడుతుంటే, అబ్రహాం గారు ఏం విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడో? తమ ప్రాంతాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు, తన కుమారుణ్ణి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. అంటే విశ్వాస సంబంధమైన క్రియలు జరిగిస్తున్నాడు. ఇప్పుడు విశ్వాస సంబంధమైన క్రియలు జరిగించే వాళ్ళకి ఎలాంటి పర్వతాలు అడ్డొచ్చినా ఏమైపోతాయి? అబ్రహాం గారి జీవితంలో పర్వతం ఉందా లేదా? ఏ పర్వతం ఉందో చెప్పండి. అబ్రహాం గారి జీవితాల్లో ఒక గొప్ప పర్వతం ఉంది. ఏ పర్వతం? ఓకే, కాస్త బెటర్. ఇంకా ఏమైనా చెప్పగలరా? ఆయన జీవితంలో ఒక గొప్ప పర్వతం ఉంది. ఏంటి ఆ పర్వతం? పిల్లలు లేకపోవడం. విశ్వాస సంబంధమైన క్రియలు జరిగిస్తూ ఆయన ముందుకు వెళ్ళిపోతూ దేవుని మీద ఆధారపడుతూ అతనికి ఒక గొప్ప పర్వతం ఉండిపోయింది. గొడ్రాలు అన్నటువంటి పర్వతం ఉండిపోయింది. ఎవరికే? శారమ్మ గారికి. ఇప్పుడు శారమ్మ గారి జీవితంలో ఉన్నటువంటి ఆ పర్వతం ఏదైతే ఉందో, ఆ సమస్య ఏదైతే ఉందో, దేవుడు చెప్పాడు నేను నీకు ఇస్తానన్నాడో, దేవుడు తన మాటను ఏం చేశాడు? విశ్వాస సంబంధమైన క్రియలు జరిగిస్తూ వెళ్ళిపోయేవాడికి ఏ సమస్య ఉన్నా, అది కొండైనా అది పర్వతమైన ఏమైపోతుంది? అందుకే యోహాన్ గారు రాసిన పత్రికలో ఒక మంచి మాట అంటాడు. ఏమని అంటాడంటే, యోహాన్ గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయం 39వ వచనం చూడండి. యోహాన్ గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 39వ వచనం. అన్నయ్య గారికి త్వరగా ఇచ్చేద్దాం. యోహాన్ గారు రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 39వ వచనం చూడండి ఒకసారి. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహామునిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలే మీరు చేస్తారు.
ఇప్పుడు చాలామంది మేము దేవుని పిల్లలమండి, దేవుని పిల్లలమండి, మేము దేవుని పిల్లలమండి, మేము దేవుని పిల్లలమండి. నిజంగానే దేవుని పిల్లలా? నేను అన్నయ్య గారు అన్నట్టు మెల్లో సిలువేసుకుంటే దేవుని పిల్లలు అయిపోతారా? వీడు చచ్చికి రాడు కానీ మెల్లో సిలువలేసి తిరుగుతూ ఉంటాడు. దేవుడు వచ్చిన తర్వాత వేసేస్తాడు నీకు సిలువ. దేవుడు వచ్చిన తర్వాత వేసేస్తాడు, పెద్ద సిలువేసేస్తాడు, నరకమనే సిలువేసేస్తాడు. తన జీవితంలో సిలువనెత్తుకుని వెంబడించేవాడు క్రైస్తవుడు కానీ మెల్లో సిలువలేసుకునేవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అది ఫ్యాషన్ అంతే. వీళ్ళకే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు కొంతమంది వారి యొక్క విశ్వాసాల ప్రకారం కొన్ని చేస్తూ ఉంటారు. మేము భక్తులము అనిపించుకోవడానికి చేస్తారు. అలాగే క్రైస్తవుల్లో ఉన్న కూడా తెగిలేటనంటే మేము భక్తులము అని అనిపించుకోవాలి. ఆదివారం నాడు వస్తారు, ఆదివారం మాత్రమే భక్తులు, మిగిలిన రోజులు భక్తులు కాదు. మిగిలిన కార్యక్రమాలు వాళ్ళకి సంబంధం లేదు. అబ్రహాము గారి యొక్క భక్తి జీవితం ఎలాగుంది, లేకపోతే నీతిమంతులు ప్రవక్తల యొక్క జీవితాలు వాళ్ళు ఎలాగున్నాయి, వాళ్ళు విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తూ ముందుకు వెళ్ళిపోయారు. ఒక పెయింటర్ డైలీ పెయింట్ పని చేయాలి, ఒక బేల్దారి మేస్త్రి డైలీ చేయాలి, ఒక టీచర్ స్కూల్ ఉన్న ప్రతిసారి విద్యార్థులకు పాఠ చెప్పాలి, అందుకనే టీచర్ అన్నారు. ఒక పోలీస్ ఏం చేయాలి, న్యాయ వ్యవస్థను కాపాడాలి. ఒక జడ్జి న్యాయ వ్యవస్థను కాపాడాలి. పోలీస్ అని ఒకళ్ళ పేరుంది, లాయర్ అని ఒకళ్ళ పేరుంది, జడ్జి అని ఒకళ్ళ పేరుంది. ఆయా వృత్తులను బట్టి పేర్లు ఉన్నాయి. ఆ పేర్లను బట్టి వాళ్ళ క్రియలు చేయాలి. మరి విశ్వాసం ఏం చేయాలమ్మా? విశ్వాస సంబంధమైన క్రియలు చేయాలి. మనం చేస్తున్నామా? ఇక్కడ యేసుక్రీస్తు వారు ఖండిస్తున్నాడు. ఎంత ఖండిస్తున్నాడు? మేమెవరం? మేము అబ్రహాము పిల్లలం. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? మీరు అబ్రహాము పిల్లలైతే మీరేం చేస్తారు? అబ్రహాము చేసిన క్రియలే చేస్తారు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడైన నన్ను మీరిప్పుడు చంపవెదుకుచున్నారు. అబ్రహాము అట్లు చేయలేదు, మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో, అట్లయితే దేవుడు మీ తండ్రి ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే. ఇక్కడ ఏమని మాట్లాడుతుంటే మీరు మీ తండ్రి పిల్లలు. ఇప్పుడు మనం ఎవరి సంతానం అమ్మా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. మనం కొత్త నిబంధనలో కూడా చూస్తాం, ఈమె అబ్రహాము కుమార్తె. జక్క విషయంలో కూడా అంటాడు కదా, ఏమంటాడు? ఈయన అబ్రహాము కుమారుడు అంటాడు. ఇప్పుడు అబ్రహాము కుమారుడు అంటే విశ్వాస సంబంధమైన వాడు, విశ్వాస సంబంధమైన క్రియలు జరిగిస్తాడు. మనం విశ్వాసమైతే నీకున్న బలహీనతలు నువ్వేం చేస్తావు? వెంటనే విడిచిపెట్టేస్తావు. అది మద్యమా? వెంటనే విడిచిపెట్టేస్తావు. అది వ్యభిచారమా? వెంటనే విడిచిపెట్టేస్తావు. అది జోదమా? వెంటనే విడిచిపెట్టేస్తావు. విశ్వాస సంబంధమైన వాడు ఏం జరిగిస్తాడో, విశ్వాస సంబంధమైన స్త్రీ ఏం చేస్తుంది? విశ్వాస సంబంధమైన క్రియలే జరిగిస్తుంది. అబ్రహాం గారు ఏం చేశాడు? విడిచిపెట్టాడు. జక్కే గారు ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఏమండి, విడిచిపెట్టి వాళ్ళు దేవుని సంబంధమైన క్రియలు జరిగిస్తున్నారు. మీకు అర్థమవుతుందా? పెయింటర్ ఏం చేస్తాడమ్మా? పెయింట్ పని చేస్తాడా చేయడా? టీచర్ ఏం చేస్తాడో? పాఠాలు చెప్తాడు. అవునా కదా? ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు. మరి మనం విశ్వాసులం కదా, మరి మనం ఏం చేయాలి? డైలీ విశ్వాస సంబంధం, ప్రతిరోజు మనం ఏ పనులు చేయాలి? విశ్వాస సంబంధమైన పనులు చేయాలి. జెరుబ్బాబేలు ఏం చేశాడు? దేవుని మందిరము కోసం కష్టపడ్డాడు. వాళ్ళ జీవితాలను పణంగా పెట్టారు. అవునా కదా అండి? ఇప్పుడు ఇలాంటి వారికి కష్టం వచ్చిందనుకోండి, ఎదుట నిలబడినది గొప్ప పర్వతమైనా కనబడకుండా పోతాడు. ఎదుట నిలబడింది నీకు వచ్చిన ఆటంకం ఏదైనా, నీకు వచ్చిన పర్వతం ఏదైనా ఏమైపోద్దట? యేసుక్రీస్తు వారు అంటే మీకు ఏముండాలి? ఆవగింజంత విశ్వాసం ఉండాలి. అది ఎలాంటి సమస్య అయినా ఏమైపోతుంది? అబ్రహాం గారికి ఉన్నటువంటి సమస్యను ఏం చేశాడు? దేవుడు తీసేశాడు. అండి, ఎంత గొప్ప ధైర్యాన్ని ఇచ్చే మాట అండి. నిజంగానండి, ఈరోజు సమస్యలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు చాలామంది కృంగిపోతూ ఉంటారు. నేనేం చేయలేను, నాకు చేత కాదని. కానీ నిజంగా దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎంత ధైర్యంగా ఉంటాడండి? కొండంత ధైర్యం కాదు, కొండే అడ్డొస్తే కొండనే తీసేంత ధైర్యం ఎవడు కలిగి ఉంటాడో? క్రైస్తవుడు కలిగి ఉంటాడు. క్రైస్తవుడికి చీకు చింత ఉండదు. క్రైస్తవుడు సమస్యల్లోనైనా, క్రైస్తవుడు కష్టాల్లోనైనా
ధైర్యంగా నిలబడగలుగుతాడు. అది క్రైస్తవుడికి ఉన్నటువంటి కెపాసిటీ. నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు నాకు కార్యం జరిగిస్తాడని విశ్వాసముతో ఎదురు చూస్తాడు. విశ్వాసి విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తాడు. మరి విశ్వాసినని చెప్పుకునేవాడట దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉంటాడంట. చివరిసారిగా నేను ముగించే ప్రయత్నం చేస్తాను. చూద్దాం ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ఒకసారి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవునై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనబరిచినప్పుడు సమస్తమైన అవిధేయతను ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ఇప్పుడు అపోస్తులుడైన పౌలు గారికి ఎన్ని పర్వతాలు ఉన్నాయంట? ఈరోజు మనకు పర్వతాలు ఏమైనా ఉన్నాయా? దేవుడి పనిలో, మన సొంత పనుల్లో ఉన్నాయా? విశ్వాసి కార్యం చేయగలడు. విశ్వాసికి ఆటంకాలు వచ్చినా అవి ఆటంకాలే కావు. ఏం చేస్తాడట? సదును భూమి. ఎవరైతే మందిరము కోసం కష్టపడతారో, ఎవరైతే సంఘం కోసం కష్టపడతారో, ఇప్పుడు అపోస్తులు కానీ పౌలు గారు కానీ ఏం కట్టడానికి సిద్ధపడ్డారు? వాళ్ళు ఏం కట్టడానికి సిద్ధపడ్డారు? దేవుని మందిరం. ఏ దేవుని మందిరం? మనుషులను దేవుని మందిరముగా మార్చే పని. ఎవరి పని? దేవుడు మనకిచ్చిన పని ఏంటండి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయమన్నాడు? సువార్తను ప్రకటించాలి. ఎందుకు సువార్తను ప్రకటించాలి? విశ్వాసం ఏం చేస్తాడో తెలుసా? ఖాళీగా ఉండడం, కుటుంబాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తాడు. పిల్లల్ని కనేసి వదిలేడు, గాలికి వదిలేడు. పిల్లల్ని కనేసి వాడు విశ్వాసి కాదు. పిల్లల్ని కనేసి రోడ్డు మీద వదిలేసేవాడు విశ్వాసి కాలేడు. పిల్లల ఎడల బాధ్యత లేకుండా ప్రవర్తించే తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళు విశ్వాసులు కాలేరు. మరి బాధ్యత లేకుండా సంఘానికి వస్తున్నారు, నువ్వు విశ్వాసివి కాదు. విశ్వాస సంబంధమైన వాళ్ళు ఏం చేస్తారో విశ్వాస సంబంధమైన క్రియలే జరిగిస్తారు. అవునా కదా? మనం దేవుని పిల్లలమని చెప్పుకున్నంత మాత్రాన మనం కాదు. దేవుని సంబంధమైన క్రియలు ఎవరైతే చేస్తారో వాళ్ళే ఎవరవుతారు? విశ్వాసులు అవుతాడు. అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఏమండి? అనేక మంది భక్తులు అబ్రహాము గారి పిల్లలుగా పిలువబడ్డారు, దేవుని పిల్లలుగా పిలువబడ్డారు. వాళ్ళు ఏం చేశారంటే ప్రతిరోజు కూడా ఏ పని చేస్తారు? వాళ్ళు కుటుంబాన్ని నిలబెట్టుకునే పని చేస్తారు, సంఘాన్ని నిలబెట్టుకునే పని చేస్తారు. దేవునిలో ఎదగడానికి వాళ్ళు అనుదినము కూడా ఏం చేస్తూ ఉంటారో ప్రయాసపడుతూ ఉంటారు. అపోస్తులైన వారు ఏం చేశారట? ప్రతి ఇంటా కూడా ఏం చేశారట? ప్రతిరోజు ఏం చేస్తూ వచ్చారట? ఇంటింట మానక రొట్టె విరుచుచు ఏం చేస్తున్నారట? అంటే ఇప్పుడు ఇలాంటి విశ్వాసము కలిగిన వారికి ఆటంకాలు వచ్చాయి. ఎలాంటి ఆటంకాలు వచ్చాయి? అధికారులు ఆటంకంగా నిలబడ్డారు, శాస్త్రులు ఆటంకంగా నిలబడ్డారు, పరిచయులు ఆటంకంగా నిలబడ్డారు. ఇలా ఆటంకాలుగా నిలబడే వాళ్ళందరూ ఏమైపోతారట? దీంట్లో ఉన్న పరమార్థం అర్థమైంది? అర్థం లేదండి? ఏమర్థమైంది? ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏమైపోద్దట? కొండ. నువ్వు విశ్వాస సంబంధమైన క్రియలు జరిగిస్తున్నావా? సత్యం కొరకు నిలబడ్డావా? సంఘం కొరకు నిలబడ్డావా? ఆ రోజుల్లో భౌతిక సంబంధమైన మందిరం కోసం వాళ్ళు ప్రయాసపడ్డారు. ఈరోజు మనం ఏ మందిరం కోసం ప్రయాసపడాలి? మనుషులను దేవుని మందిరంగా మనం మార్చాలి. దేవుడు మనకు అప్పగించిన పని. ఈరోజు మన ప్రవర్తన ద్వారా ఎవరిని మార్చడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం? ఈరోజు ఖాళీగా ఉంటే సెల్ ఫోన్లట్టు కూర్చునే వాళ్ళు ఉన్నారు, ఖాళీగా ఉంటే టీవీల దగ్గర కూర్చునే వాళ్ళు ఉన్నారు. ఏమండి? ఇక్కడున్న వాళ్ళు వీళ్ళైనా దేవుని పిల్లలు, మనమైనా దేవుని పిల్లలు. మరి మిగిలిన వాళ్ళు విశ్వాసులు కదా? వాళ్ళు విశ్వాస సంబంధమైన క్రియలు చేయరా? వాళ్ళు దేవుడి వాక్యంతో వాళ్ళకి పని లేదా? వాళ్ళకి పని లేదు. ఎందుకంటే వాళ్ళు విశ్వాస సంబంధమైన క్రియలు జరిగించట్లేదు. ఏ క్రియలు జరిగిస్తున్నారో? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి ఉపమానం మనకు అర్థం కావాలి. అపోస్తులుడైన పౌలు గారికి చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. ఏమండి? ఆ ఆటంకాలను, ప్రతి ఆటంకాన్ని ఏం చేస్తున్నాడట? విశ్వాసంతో పడగొడుతున్నాడు. మనం ఎంత బలవంతులని చెప్పండి? కొండలాంటి వాడు మనకు ఎదురొచ్చినా ఆడు బూడిదైపోతాడట. మనం
మనం ఏమీ లేదు అని మనల్ని ఒకవేళ తక్కువ అంచనా వేసి, దేవుని పిల్లలను తక్కువ అంచనా వేసి, వాడికి ఏం చేత కాదు అని ఒకవేళ తక్కువ అంచనా వేసి, ఒకవేళ మనల్ని ఎవడైనా ఎదుర్కోవాలి అని అనుకుంటే అంటున్నాడో, నువ్వు ఒక్కసారి విశ్వాసంతో ప్రార్థించు. ఏమైపోతాడు? ఆటంకం అంటే మనిషి పోతాడని నేను అంటలేదు, కానీ ఆటంకం ఏమవుతుంది? ఆ సమస్యను దేవుడు ఏం చేస్తాడు? పక్కకి గెంటేస్తాడు. అంటే ఎంత ధైర్యాన్ని ఇచ్చే మాట అండి. ఈరోజు మరి కష్టం వచ్చినప్పుడు మనం కృంగిపోవాలా, ధైర్యంగా ఉండాలా? ఏమండి, ఎంత ధైర్యంగా ఉండాలి? ఎలాంటి పర్వతమైనా, ఎలాంటి కొండైనా ఏమైపోతుంది? పోతుంది. అంటే ఎంత ధైర్యాన్ని ఇచ్చే మాట, ఎంత ఆదరణ ఇచ్చేటువంటి మాట మనకు కనబడుతుంది. అందుకే అంటున్నాడు, మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏమైపోతుంది? యేసుక్రీస్తు వారు చెప్పే ఉపమానం అర్థమైంది కదా. అర్థం కాని వాళ్ళు ఏమంటున్నారో, ఒకసారి పరీక్షిద్దాం రా, ఒకసారి అక్కడ కొండ ఉంది కదా, ఒకవేళ లేచి వెళ్ళిపోమను, కొండ ఉంటుందా పోతుందా ఒకసారి చూడంటున్నారు. అప్పుడు మనం ఏమనాలి? అబ్బాయి, యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం సమస్యల గురించి చెప్పాడు. మాకు ఏ సమస్య అయితే మాకు ఆటంకంగా ఉంటుందో, మేము యథార్థంగా బతుకుతున్నప్పుడు, మేము నీతిగా బతుకుతున్నప్పుడు, ఎవరైతే విశ్వాస సంబంధమైన క్రియలు జరిగిస్తారో వాళ్ళకి ఆటంకాలు పోతాయి. ఇంకో విషయం అంటే, ఎవరికి పడితే వాళ్ళకి అప్లై చేసుకోవడానికి లేదు ఈ విషయం. ఎవరికి పడితే వాళ్ళకి అప్లై అవ్వదు. ఎవరికి అప్లై అవుతుంది ఈ వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా ఈ వాగ్దానం ఎవరికే? విశ్వాసము కలిగిన వారికి. ఇప్పుడు విశ్వాసం ఏం చేస్తాడో, విశ్వాస సంబంధమైన క్రియలు జరిగిస్తాడు. కనుక ప్రియమైన సంఘస్థులారా, సహోదరులారా, ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఒక మాట మాట్లాడుతున్నాడు. జెరుబ్బాబేలుకి అడ్డమైన పర్వతం ఏమైపోయిందట? ఏ మందిరాన్ని జెరుబ్బాబేలు అయితే ప్రారంభించాడో ఆ జెరుబ్బాబేలు చేతుల మీదుగానే ఏమవుతుందట అన్నారట. వార్నింగ్ ఇచ్చారట, జెరుబ్బాబేలుకు వార్నింగ్ ఇచ్చారట. ఏమని వార్నింగ్ ఇచ్చారు? ఈ మందిరం పని ఎలా చేస్తావో నేను చూస్తాను, నీ అంతు తేలుస్తానన్నాడు జెరుబ్బాబేలుతోటి. అప్పుడు ప్రవక్త వచ్చి మాట్లాడాడు, రే, నువ్వు అన్నావు కదా, నా కుమారుడికి నువ్వు హెచ్చరించావు కదా, నీ అంతు చూస్తానన్నావు కదా, నువ్వు పర్వతంలా నా కుమారుడికి నిలబడ్డావు కదా, నా కుమారుడు అంతు నువ్వు చూడటం కాదు, నువ్వే ఏమైపోతావు? నీ అధికారం లేకుండా పోతుంది, నీ అతిశయం లేకుండా పోతుందని ఒక గొప్ప వాగ్దానాన్ని జెరుబ్బాబేలుకి ఇవ్వటం జరిగింది. ఆనాడున్న ప్రవక్తలకు, నీతిమంతులకి, పరిశుద్ధులకి ఇవ్వబడింది. అండ్ ఈ రోజు కూడా మనకి ఈ వాగ్దానం ఇవ్వబడింది. దీంట్లో ఉన్న పరమార్థం అర్థమైందా? అర్థమైన వాళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తపోతే బాగోదని ఎత్తకండి. అర్థమవుతుందా? మీకు అర్థమయ్యే ప్రయత్నమే నేను చేస్తాను. మనకి ఏ ఆటంకం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, అది పర్వతమైనా, అది కొండైనా ఏమైపోద్ది అంటున్నాడు దేవుడు. కాబట్టి ఒకవేళ మీరు యథార్థంగా బతుకుతున్నప్పుడు మీకు ఎవరడ్డొచ్చినా ఒక మాట గుర్తెట్టుకోండి, మిమ్మల్ని ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువాడుతో. అవునా కదా? మనల్ని ముట్టేవాడు ఎవరట? యథార్థంగా బతుకుతున్న వాళ్ళకి అప్లై చేసుకునే మాటలు, విశ్వాసులకు అప్లై చేసుకునే మాటలు. విశ్వాస సంబంధమైన క్రియలు చేయాలి, పిశాచ సంబంధమైన క్రియలు చేయకూడదు. పిశాచం ఏం చేస్తుంది? దెయ్యం ఏం చేస్తుంది? అది ఎప్పుడు కూడా దరిద్రమైన పనులే చేస్తుంది. నువ్వు ఒకవేళ విశ్వాసువో పిశాచివో దేని బట్టి అర్థమైపోతుంది? అది ఎవరైనా కానీ మనం ఎలా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు అంటే విశ్వాసుల్లా ఉండాలనుకుంటున్నాడు. కనుక ప్రియ సంగమా, దేవుడు గొప్ప ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాట, ఒకవేళ ఎటువంటి ఆటంకం వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి ఇరుకు వచ్చినా యేసు నామములో మనం మాట్లాడగలిగితే ఏమవుతుంది? మరి పిశాచ సంబంధమైన క్రియలు చేస్తే మనకు తెలుసు కదా. అపోస్తలుల కార్యాల్లో ఒకసారి గతంలో మీకు చెప్పడం జరిగింది. అపవిత్రాత్మలను పోగొట్టడానికి ఒకళ్ళు వచ్చి అన్నారట. ఏమన్నారో? యేసు నామాన్ని నేనేం చేస్తున్నానన్నాడు. అపోస్తలుల కార్యాల్లో ఉంటుంది, తీయండి ఒకసారి. అపోస్తలుల కార్యములు చివరిసారిగా ముగించేసుకుందాం. ఏమండి, ఈ వాగ్దానం ఎవరికి సంబంధించింది అని అంటే విశ్వాస సంబంధమైన వాళ్ళకి పనిచేస్తుంది ఈ మాట. లేదు కాదు, నేను దేవుని చిత్తానుసారంగా బ్రతకకుండా దేవుడి నామాన్న ఒకవేళ నేను ఉచ్చాటన చేస్తానన్నాడు అనుకోండి, ఏమవుతుంది? అపోస్తలుల కార్యాల్లో కనబడుతూ చూడండి ఒకసారి. తీసారా ఎవరన్నానే? ఏమని మాట్లాడుతున్నాడు? సరే, మీకు అర్థమైంది కదా విషయాన్ని చెప్తున్నాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారి నామాన్ని ఏం చేయాలనుకున్నాడో, అపవిత్రాత్మలు ఏం చేద్దాం అనుకున్నాడో, యేసు నామాన పొమ్మన్నాడు. పొమ్మనగానే అవి ఏం చేసినాయి? యేసుక్రీస్తు వారు నాకు తెలుసు,
పౌలు నాకు తెలుసు, మీరెవరో నాకు తెలియదని చెప్పేసి ఏం చేసిందట అపవిత్రాత్మ? బట్టలు ఊడదీసి కొట్టిందట. ఎవరినే? ఒకవేళ యేసు నామాన్ని కానీ ఉచ్చరించాలి అని అనుకుంటే, యేసు నామాన్ని ఉచ్చరించాలి అనుకుంటే ఎవరు ఉచ్చరించాలి? ఎవరు ఉచ్చరించాలి? ఎవరైతే విశ్వాస సంబంధమైన క్రియలు చేస్తారో వాళ్ళే యేసు నామాన ప్రార్థన చేయాలి. వాళ్ళే యేసు నామాన్ని ఏమడగాలి? సమస్యను తీయమని అడగాలి. వాళ్ళ కాకుండా ఎవరు పడితే వాళ్ళు ఎవరికి నచ్చినట్టుగా బ్రతికి ఒకవేళ కానీ వాళ్ళు కానీ ప్రార్థన చేస్తే దొరికిందా? దొరకలేదా? దొరకలేదు. ఏమండి? ఏం జరుగుతుంది? ఏమండి? బట్టలు ఊడదీసి ఏం చేసిందట? కొట్టిందట. కనుక ప్రియ సంగమా ఆలోచించండి. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఒకవేళ మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏం జరుగుతుంది అన్నాడు? కొండను చూసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది అన్నాడు. అది ఎవరికి సంబంధించినటువంటి వాగ్దానం? విశ్వాస సంబంధమైన వారికి ఇచ్చినటువంటి వాగ్దానం. మన విశ్వాసుల్లో ఉందామో వద్దా? విశ్వాసులకి గొప్ప వాగ్దానాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? విశ్వాసులకి చాలా గొప్ప వాగ్దానాలు ఉన్నాయి. మరి ప్రాముఖ్యంగా పరలోకం అనే వాగ్దాన్ని మరి దేవుడు మీకు నాకు అనుగ్రహించాడు. కనుక ప్రియ సంఘమందరూ కూడా గమనించండి. ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా మనం విశ్వాస సంబంధమైన క్రియలు చేయాలి. ప్రతిరోజు ఎవ్రీడే విశ్వాస సంబంధమైన క్రియలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడు. అలాగే మీ జీవితాల్లోనూ నా జీవితాల్లోనూ కార్యాలు జరిగించాలని ఈ యొక్క నా మాటలు ముగిస్తున్నాను. తలవంచులు అయితే ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రియ పరలోకన్న తండ్రి, ప్రేమ కలిగిన దేవ, దయగలిగిన దేవ, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇవ్వతండి మీరు ఇచ్చినటువంటి వాగ్దానం పర్వతాల తండ్రి మీ పిల్లలుగా నిలబడుతున్న వారు ఎవరైతే ఉన్నారో, ఇవ్వతండి కొండల్లా ఏ సమస్యలు అయితే తండ్రి ఉన్నాయో అలాంటి సమస్యలను తండ్రి మీరు తీసివేస్తారని తండ్రి మీరు వాగ్దానం చేసి ఉన్నారు. ఇవ్వతండ్రి మీ పిల్లలుగా మీ ఎదుట తండ్రి మేము ప్రాధేయపడుతున్నాం. ఇవ్వతండి పరిచర్యలో తండ్రి ఒకవేళ ఎటువంటి ఆటంకాలు వచ్చినా ఇవ్వతండి వాక్యాన్ని బట్టి ధైర్యంగా ఉంటూ ఇవ్వతండి సంఘములో నమ్మకమైన కీలకమైన వ్యక్తులుగా తండ్రి నిలబడటానికి ఈ పరిచర్య కొరకు తండ్రి యవనస్తులను కుటుంబాలను తండ్రి నిలబెట్టమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసువారి దేవుడి నామమున తండ్రి ఆమేన్. అందరికీ వందనాలు.